వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లకు ఓ మంచి శుభవార్త. ఏపీలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు సన్నాహకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్లోని 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయట. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి. ఈ విషయాలు షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకుని ఇలాంటి వార్తలు మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటాయి. ఈ విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల హోరు మొదలు కాబోతుంది. రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పాలక వర్గాల పదవీకాలం త్వరలో ముగియనుండడంతో స్థానిక సంస్థల ఎన్నికలను 3 నెలల ముందుగానే 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం 5 ఏళ్ల పదవీకాలం ముగిసే ముందు 3 నెలలకే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాన్వి తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం పంచాయతీరాజ్, పురపాలక శాఖల కౌన్సిలర్లు నిర్వహిస్తున్న పదవీ కాలం వచ్చే 3 నెలల్లో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సర్పంచుల పదవీ కాలం 2026 ఏప్రిల్లో ముగియనుండగా, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నిర్వహిస్తున్న పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 10తో ముగియనుంది. నీలం సాన్హి లేఖలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ను రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా వార్డులు పునర్విభజన, రిజర్వేషన్ ఖరారు వంటి కీలక ప్రక్రియలను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఎన్నిక షెడ్యూల్లో ప్రధాన తేదీలు ఎలా ఉన్నాయి? అక్టోబర్ 15 వార్డులు పునర్విభజన మరియు రిజర్వేషన్ల ఖరారు పూర్తి. నవంబర్ 15 ఓటర్ల జాబితాను వార్డుల వారీగా సిద్ధం. ఇక నవంబర్ 30 పోలింగ్ కేంద్రాల ఖరారు. డిసెంబర్ 15 రిజర్వేషన్ల ప్రక్రియ ముగింపు. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశం. జనవరి 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతోంది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత జనవరి 26 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కృషి చేస్తుంది. 2021లో జరిగిన ఎన్నికలు 12 మున్సిపల్ కార్పొరేషన్, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీ, పాలక వర్గాల పదవీకాలం వచ్చే మార్చితో ముగియడంతో అక్కడికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఇక మరోవైపు 2020 నవంబర్లో ఎన్నికలు జరిగిన నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 స్థానిక సంస్థల పదవీకాలం కూడా వచ్చే నవంబర్తో ముగియనుంది. వీటిపై త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే న్యాయపరమైన అంశాల కారణంగా ఎన్నికలు జరగవని శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి, తాడేపల్లి వంటి నగరాల్లోనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు షెడ్యూల్ త్వరలో. మున్సిపల్ ఎన్నికల తర్వాత 2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు, జూలై నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తామని నీలం సాన్హి వెల్లడించారు. మొత్తంగా చూస్తే 2026 ఎన్నికలకు సంబంధించిన మౌలిక సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈసారి ఎన్నికల ప్రక్రియను చట్టబద్ధంగా, సమయానుసారంగా పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం అన్ని స్థాయిల్లో కార్యాచరణకు సిద్ధం చేస్తుంది. స్థానిక పరిపాలనలో ప్రజా ప్రాతినిధ్యం కల్పించే ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఇది విషయం. రాష్ట్రంలో ఓటర్లకు మంచి శుభవార్త. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.